కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని టీడీపీ నాయకుడు వరప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గ్రామ ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆలయానికి సంబంధించిన 2 ఎకరాల భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఆలయ భూమిని రక్షించారని ఆయన కోరుతున్నారు. పొట్లదుర్తి గ్రామం ఎర్రగుంట్ల మండలం నుంచి మేము గ్రామస్తులం ఇక్కడికి రావడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి. విషయం ఏంటంటే పొట్లదుర్తి గ్రామంలో పెద్దమ్మ తల్లికి సంబంధించినటువంటి 3 ఎకరాల 9 సెంట్లు భూమి ఉంది. 2017లో ఈ భూమిని ఎండోమెంట్కి అటాచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఉన్న 3.9 సెంట్లలో 2 ఎకరాలు స్థానికంగా ఉన్న ప్రజలు కొంతమంది ఇల్లులు కట్టుకొని ఆక్రమించేసుకున్నారు. అయినా కూడా మేము ఎవరూ అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఆ కొంచెం స్థలంలో కూడా ఏదైతే మా ఊర్లో గతంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు గారు ఉన్నారో ఆయన 2023లో 95 లక్షల గ్రాంట్ విడుదల చేయించుకున్నారు. పార్కు, జిమ్ము, కాంపౌండ్ వాలు ఈ 3 కట్టడానికి. 2024 మార్చిలో ఎలక్షన్ తర్వాత ఒక దేవర అనేది జరిగింది, పెద్దమ్మ తల్లికి సంబంధించిన దేవర. ఆ రోజు గ్రామంలో 20,000 మంది జనాభా రావడం జరిగింది. ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు ఉపేక్షిస్తారు?